నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. రాష్ట్రంలో ముంతా తుఫాన్ బీభత్సం సృష్టించింది. మనందరికీ తెలిసినంత వరకు ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వారి శాయశక్తులా ప్రయత్నించారు. ప్రజల్ని కాపాడుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రయత్నం చేశారు. విమర్శిస్తూ ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని, చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్‌ని తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మరి వీటిని ఎలా చూడాలి? ఇంకా ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక తుఫాను అని ఆయన 16 నెలల్లో పరిపాలన చేపట్టి 16 నెలలైంది. 16 నెలల్లో 16 సార్లు విపత్తులొచ్చాయి రాష్ట్రానికి అని. ఇది ఆయన వల్లే ఈ తుఫానొచ్చింది. ఆయనే తీసుకువచ్చారు అని జగన్ అంటున్నారు సార్. మీరు ఒప్పుకుంటారా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్లే ఈ తుఫాన్లు గట్రా వస్తున్నాయా? అంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద అనేక పోస్టులు, అనేక చర్చ చూశాను, విన్నాను. అవును. హ్మ్. ఇప్పుడు ఈ మాటలు వింటే అసలు నిజంగానే అనిపిస్తుంది. ఏంటి ఆయన మానసిక పరిస్థితి ఏంటి? ఆ! ఆయనకేదో జబ్బు ఉందంటారు, అదంటారు, ఇదంటారు. ఇయన్నీ ఏదో విమర్శకులు చేస్తున్నాయి అనుకున్నాం గానీ, హ్మ్. 16 నెలల్లో 16 తుఫాన్లొచ్చినియా? హ్మ్. ఏం మాటలమ్మా అవి? 16 నెలల్లో 16 తుఫాన్లంటే, అంటే నెలకు తుఫాను అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు 16 ప్రెస్ మీట్లు పెట్టాడా? మేబీ ఇప్పుడు 16 నెలల్లో నెలకొకటి 16 పెడుతున్నారు గదా తుఫాన్లు సార్. వస్తే 16 ప్రెస్ మీట్లు పెట్టుండాలి గదా! లేదు, 16 సార్లు బెంగుళూరు పోయొచ్చాడా? హ్మ్. తాడేపల్లి టు బెంగుళూరు ఆయన 16 సార్లేం కర్మ, 64 సార్లు పోయొచ్చాడు. హ్మ్. 64 తుఫాన్లొచ్చినాయా? ఆయనకేదో అయిందమ్మా. ఏదో. అంతేనా? ఏదో అంటారు చూసావా? ఎవరికైనా చూపించరా బుజ్జ? ఇదెక్కడికి పోవాలా? అతను ఏం మాట్లాడతాడు? ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ చూశాను, విన్నాను. ఆ! ఆ! అదేంటంటే ఇప్పుడు మామిడి రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదంట. పొగాకు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదంట. ఆ! హ్మ్. ఒకటి. ఇవాళ కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది అంటాడు. హ్మ్. కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. నిన్నగాక మొన్న 3,000 కోట్లు ఇచ్చింది. అవును సార్. అన్నదాత సుఖీభవ ఆ స్కీమ్ కింద ప్రతి రైతు ఖాతాలో రూ. 7,000 పడిపోయాయి. ఏది హ్మ్. దగ్గర దగ్గర ఒక 50,00,000 మంది రైతుల ఖాతాల్లో హ్మ్. ఒక్కొక్క రైతుకి 7,000 చొప్పున వాళ్ళిచ్చిన స్కీమ్ అన్నదాత సుఖీభవ ఇచ్చారు. హ్మ్. అంటే కేంద్రం ఇచ్చేది కాకుండా వీళ్ళు 14,000 ఎక్స్‌ట్రా ఇచ్చారు. ఓకే. నువ్వేం చేశావు? రైతు భరోసా అని ఒక స్కీమ్ బెట్టి, కేంద్రం ఇచ్చేది గాకుండా నువ్వు 13,000 ఇస్తానన్నావు. హ్మ్. కేంద్రం ఇచ్చేది గూడా కలిపిచ్చావు. హ్మ్. మోసం చేశావు. ఇప్పుడు ఆ రోజు ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్‌లో ఏమన్నాడమ్మా? హ్మ్. ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్‌లో ఏమన్నాడు? నేను 50,00,000 మంది రైతులకి అంత జేశాను. ఆళ్ళ ఓట్లేమయ్యాయి అన్నాడు. అవును. అంటే ఇప్పుడు నువ్వు నిజంగా ఇప్పుడు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడిన దాని ప్రకారం రైతులకి బీమా ఇచ్చి, హ్మ్. ఉచిత బీమా నువ్వు కట్టి, ఆ! అంత న్యాయం జేస్తే వాళ్ళ ఓట్లు నీకు పడేయి గదా! ఖచ్చితంగా పడుండేవి. 11 సీట్లకే ఎందుకు పరిమితమయ్యావు? అవును. చివరికి నీ ప్రాంతం రాయలసీమలో గూడా నీకు ఓట్లు రాలే. నీ జిల్లాలో గూడా నీ వాళ్ళు గెలవలేదు. ఆ! హ్మ్. అరే! ఇప్పుడు ఉత్తరాంధ్రలో నీకొచ్చింది 2 సీట్ల. ఆ! నువ్వెళ్లి విశాఖపట్నంలో కాపురం పెడతానంటే వాళ్ళు భయపడిపోయారు. అవును. ఆ! ఇప్పుడు ఒకటి తను కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందన్నాడు గదా! హ్మ్. మామిడి రైతులకి హ్మ్. 250,00,00,000 ఇవ్వడం, మామిడి రైతుల నడ్డి విరవడమా? పొగాకు రైతులకి 280,00,00,000 ఇవ్వడం, పొగాకు రైతుల నడ్డి విరవడమా? మిర్చి నువ్వేమని జీవో ఇచ్చావు? నువ్వు సీఎంగా మిర్చి మరి 6,000కి కొనమని జీవో అవును. ఇచ్చావు. హ్మ్. 12,000కి కొనిపిచ్చాడు చంద్రబాబు. అవును సార్. మిర్చి రైతుల నడ్డి విరిచిన చంద్రబాబా? అంటే మీరిన్ని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఒక డౌటొచ్చింది సార్. జగన్ గారు ప్రెస్ మీట్‌లో ఒక మాట అన్నారు. తుఫాను చంద్రబాబుని మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారు నెత్తిన అని చెప్పేసి అన్నారు. నేను అంతకు ముందు ఒక వీడియో అంటే ఈ ప్రెస్ మీట్‌కి ముందు ఒక వీడియో చూస్తే ఒక చిన్న పిల్లాడు మీడియాలో మాట్లాడుతూ చంద్రబాబు తాతయ్య గారికి నేను థాంక్స్ చెప్పాలి. నాకు మంచి భోజనం పెట్టారు. మమ్మల్ని అందరిని చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తుఫాను చంద్రబాబు గారు అంటే ఎలా ఇలాంటి ఫ్లడ్స్ లాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అని కాంప్లిమెంట్ అనుకోవాలా?
అంటే ఆ! జగన్ జగన్ మాటలు మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే సార్. చంద్రబాబు తుఫాన్ అన్నాడంటే చంద్రబాబు వైసీపీ పాలిట తుఫాన్. ఓకే సార్. ఓకే. నువ్వు ఆయన ఒక తుఫాన్ లాగా వైసీపీని ఏం చేశాడు? హ్మ్. 151 నుంచి 11 కొట్టాడు. అవును. ఊడ్చుకుపోయింది. అవును. చంద్రబాబు తుఫాన్ నిజమే కరెక్టే. చంద్రబాబు తుఫాన్ మొన్న ఎలక్షన్‌లో కనపడింది. హ్మ్. ఆ తెఫ్ ఆ తుఫాన్ దెబ్బకే వైసీపీ అసలు తీరం ఎక్కడో తెలియకుండా పోయింది. ఓకే. తీర తీరం దాటడం దేవుడెరుగు. ఆ! అసల హ్మ్. అడ్రెస్ లేకుండా పోవటానికి మరి చంద్రబాబే గదా! తుఫానే గదా! కారణం. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆ! ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. అవును సార్. ఏం జేశారు? నువ్వేం జేశావు? 151 సీట్లతో నిన్ను నెత్తిన బెట్టుకుంటే, హ్మ్. అరే! కృష్ణా వరద బీభత్సం. హ్మ్. కృష్ణా వరద బీభత్సం ఉధృతంగా కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తుంటే, ప్రకాశం బ్యారేజ్ గేట్లెత్తల. గేట్లెత్తకుండా ఆడుకున్నాడు. హ్మ్. ఏంటి ఉండవల్లి కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు ముంచాల. ముంచాలంటే గేట్లెత్తకూడదు అని జెప్పి ఏం ఆట ఆడాడమ్మా వరద నీళ్ళతో ఆ రోజు. చివరికి లంక గ్రామాలన్నీ కొట్టుకుపోయినాయి. లంకలన్నీ నీట మునిగితే ఇతనెక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడు. కృష్ణా వరదలొస్తే అమెరికాలో ఉంటావా? గోదావరి వరదలొస్తే ఎక్కడున్నాడు? హ్మ్. జెరూసలం బోయాడు. మొక్కులని జెరూసలంలో ఉన్నాడు. హ్మ్. అరే! ఫోనీ తుఫాన్ అని వచ్చింది. ఫోనీ తుఫానొస్తే జగన్ ఎక్కడున్నాడో తెలుసా? ఏఎంబీ మాల్. ఓకే. హైదరాబాద్ ఏఎంబీ మాల్‌లో బ్రహ్మాండంగా సినిమా చూస్తున్నాడు. 'అవెంజర్స్.' అరే! ఇప్పుడు నువ్వు చంద్రబాబుని విమర్శించే నైతిక హక్కు నీకుందా? ఇవాళ అతను విపత్తులకు అతను అడ్రెస్ చేసే విధానం ఒక హ్మ్. మోడల్. ఆయన 16 ఏళ్ళు సీఎంగా హ్మ్. ఆ! అదనుకుంటా. అది అసలు విషయం. ఏది నువ్వు 16 విపత్తులు అంటున్నావు చూసావా? ఆ! ఆ! ఇక్కడ, ఇక్కడ కనెక్ట్ అయిందా? 16 ఏళ్ళు ఓకే. సీఎంగా చేశాడు. ఆయన 16 ఏళ్ళు సీఎంగా చేస్తే, హ్మ్. అరే! ఎన్ని విపత్తులు ఎదుర్కొన్నాడమ్మా! అవును సార్. ఆయన అప్పుడు 1.0 ఇప్పుడు హ్మ్. ఇది 4.0 అనుకుంటా. 1.0లో ఆయన మరి కోనసీమ తుఫాన్‌లో మొత్తం సెక్రటేరియట్ తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టించాడు. అవును సార్. ఐఏఎస్‌లు, మంత్రులు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా హ్మ్. మొత్తం క్యాబినెట్, సెక్రటేరియట్ ఎక్కడ హైదరాబాద్ వదిలేసి రాజమండ్రిలో మొత్తం అక్కడంతా సాధారణ పరిస్థితులు నెలకొల్పేదాకా అక్కడే ఉన్నారు. హ్మ్. ఒక్క కోనసీమ తుఫానే గాదు. ఒరిస్సాలో తుఫానొస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఆదుకున్నారు. ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి పెద్ద సర్టిఫికేట్ ఇచ్చాడు. అవును సార్. అంటే తుఫానుల్లో చంద్రబాబు అడ్రెస్ చేసే విధానం గురించి చెప్తున్నాననమాట నేను. ఎందుకు మొన్న 3.1లో ఆ హ్మ్. 3.1లో ఏంటది? హుద్‌హుద్ తుఫాన్. అవును సార్. అవును. హుద్ తుఫాను 250 కిలోమీటర్ల వేగంతో విశాఖని వణికిచ్చేది. ఇప్పుడు అవును. నిన్నెంతమ్మా నిన్న 100 కిలోమీటర్ల వేగంతో గాలులొచ్చాయి. ఇది అవును సార్. మచిలీపట్నం, కాకినాడ, మొంతా తుఫాన్. ఆ అవును. హుద్‌హుద్ తుఫాన్ 15 రోజులు అక్కడే ఆయనుండి హ్మ్. కూలాళ్లలో కూలాడైపోయాడు. అతనే రంపం తీసుకొని చెట్లు కోసాడు. అవును సార్. కరెంటు స్తంభాలు నేలకు గులయ్యమ్మా. విపరీతంగా మొత్తం చెట్లన్నీ ఇరిగి పడ్డాయి. లక్షలు, వేలు. విశాఖ అసలు కోలుకుంటుందా అనుకున్నారు. అట్లాంటి విశాఖ మళ్ళా ప్రధాని మోడీ, చంద్రబాబు వస్తే హ్మ్. ప్రజలందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆయనకి. ఆయన అవును. ఆదుకున్న విధానానికి ఆ! తిత్లీ తుఫాన్ హ్మ్. శ్రీకాకుళంను వణికిచ్చింది తిత్లీ. ఆ! హ్మ్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పక్క జిల్లాలో ఉండి కనీసం వెళ్ళలేదు. అవును సార్. తిత్లీ తుఫానొస్తే హ్మ్. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు. పాదయాత్ర చేస్తున్నాడు. అవును. కనీసం శ్రీకాకుళం వెళ్లి పలకరీయల. చంద్రబాబు అక్కడే అసల పండగ గూడా అక్కడే. దసరా అవును. పండుగ ఏదో వస్తే మేడం భువనేశ్వర్‌ని గూడా నేను రాను నువ్వే రా ఇక్కడికి అని చెప్పి పిలిపించుకొని బాధితుల మధ్య పండగ చేసుకున్నారు. అవును. అంటే ఒక్కొక్క మండలానికి ఒక ఐఏఎస్‌ని పెట్టారు. హ్మ్. ఇప్పుడు చూసావు ఏది లాస్ట్ ఇయర్ ఇక్కడ బుడమేరు పొంగింది. హ్మ్. బెజవాడ ఎప్పుడు కని విని ఎరుగని వరద. అవును అరే! సార్. డ్రోన్‌లతో మందుల పంపిణీ. హ్మ్. డ్రోన్‌లతో ఆహారం, మంచినీళ్ళు, ప్యాకెట్లు అంటే మనిషి గూడా వెళ్ళలేని పరిస్థితుల్లో. ఆ హ్మ్. సందులో ఇరుకైన సందు. ఆ సందుల్లో నీకు మొలలోతు గాదు మెడలోతు నీళ్ళు. హ్మ్. ఎలా ఇవ్వాలి వాళ్ళకి పాల ప్యాకెట్లు ఆలోచించారు. డ్రోన్‌ల ద్వారా పంపించారు.
అసలు అవును సార్. డ్రోన్ ద్వారా బ్లీచింగ్ స్ప్రేయింగ్ ఊహకందుద్దా? అరే హ్మ్. ఫైర్ ఇంజిన్‌లతో బురద వదలగొట్టారమ్మా. అవును ఫైర్ సార్. ఇంజిన్‌లు దేనికి వాడతారు చెప్పు? ఫైర్ ఇంజిన్‌లు దేనికి వాడతారు? అగ్ని ప్రమాదం. ఆ! అవును. మంటలు ఆర్పటానికి వాడతాం. అలాంటి అవును. ఫైర్ ఇంజిన్‌లతో 40,000 ఇళ్లల్లో బురద వదిలించింది. అవును. అరే నీకు ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్‌లు లేకపోతే ఇవన్నీ గూడా బురద కొట్టుకుపోతే ఫైర్ ఇంజిన్‌లను పంపించి మొత్తం క్లీన్ జేపిచ్చి అర్బన్ క్లాప్ యాపా? ఏదో యాప్ ఉంటది. అవును సార్. అర్బన్ వాళ్ళందరిని క్లాప్. పిలిపించి ఆ! వాళ్ళందరితో మోటార్ సైకిళ్ళు గూడా బురదమయమైపోయాయి. కార్‌లన్నీ బురద కొట్టుకుపోయాయి. మొత్తం ఫైర్ ఇంజిన్‌లతో బురద వదల్చొచ్చు. అంటే నేను ఇది చేసే విధానం జెప్తున్నానన్నమాట. ఏది అదే సార్. ఏ విధంగా విపత్తు సహాయక చర్యలు చేపట్టాలంటే హ్మ్. ప్రతిపక్షంలో ఉండి గూడా జేశాడమ్మా అవును చంద్రబాబు. సార్. 2009 వరదలొస్తే 2009లో అప్పుడెవరున్నారు? రోసయ్య ఎవరో ఉన్నారు. రాజశేఖర రెడ్డి చనిపోయినట్టున్నాడు. అవును ఆ! సార్. రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారున్నారు. మంత్రాలయం ఆ! అసలు ఆశ్రమం రాఘవేంద్ర స్వామి ఆశ్రమం చుట్టూ శవాలే. ఆ! ఓహ్! ఆ! అరెరెరే! కర్నూలు సిటీ మొత్తం నీకు మెడలోతు, నడుములోతు బురద. ఏది మెయిన్ రోడ్స్‌లో. హ్మ్. ఆయనెళ్ళేదాకా ప్రభుత్వం అసలు రాలా. హ్మ్. ఓకే. ప్రతిపక్షంలో ఉండి ఆయన బురద తీయటం బిగించేశాడు. నేనుంటాను మీరు చేయాల్సిందే అని ఆ మున్సిపాలిటీ వాళ్ళ మీద గదిమి అపోజిషన్ లీడర్. ఓకే. అరే! ఉత్తరాఖండ్ చార్ధామ్ వరదల్లో మన తెలుగు యాత్రికులు చిక్కుకుంటే హ్మ్. పోటీపడి ఆ రోజు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం తరఫున ఈయన స్పెషల్ ఫ్లైట్లు పంపించి తెలుగుదేశం పార్టీ తరఫున హ్మ్. అక్కడ యాత్రికుల్ని ఇక్కడికి తెప్పించి వాళ్ళ హ్మ్. స్వస్థలాలకు బస్సుల్లో ఇంటికి పంపించి ఆ, క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి చేరేదాకా చేశారు. ఆ రోజు హనుమంతరావు చంద్రబాబు పోట్లాడుకున్నారు. ఓకే. తెలుసు కదా నీకు హైదరాబాద్ అవును సార్. ముస్లిం అవును సార్. ఆ! విహెచ్ చంద్రబాబు హ్మ్. మీద పోట్లాడాడు. ఏమని? రైట్ గవర్నమెంట్‌లో ఉంది మేము. కాంగ్రెస్ పార్టీ. ఆ! నువ్వెవరివి? నువ్వెందుకు ఓకే. సహాయ చర్యలు చేస్తావు? ఆ! ఆ! నువ్వెందుకు స్పెషల్ ఫ్లైట్ పంపిస్తావు? అని ఆ! దగ్గర దగ్గర విమానాశ్రయంలో ఇద్దరు యుద్ధం. హ్మ్. ఈయనేమో నవ్వుకుంటాడు. ఎవరు? చంద్రబాబు. ఆ! ఓకే. ఏంటంటే ప్రతిపక్షంగా ఆ! చేయాల్సిన విధానం. ప్రభుత్వం పైన ఒత్తిడి ఎలా తేవాలి? హ్మ్. ఊరికే వీడియో కాన్ఫరెన్స్ పెడితే సరిపోద్దా? అవును. ఊరికే ప్రెస్ మీట్ పెడితే సరిపోద్దా? లేదు. రేపు మళ్ళా ఉంటాడా శుక్రవారం ఎళ్ళిపోతాడా? అంటే సార్ నాకర్థం కానిదేంటంటే, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కాన్ఫరెన్స్ ద్వారా ఇలా జరగలేదు, అలా జరగలేదు, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ ఈ పరిస్థితి నెలకొన్నప్పుడు కనీసం ఆయన ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఫస్ట్. విజిట్ చేసి ఎలా ఉన్నారు అని చెప్పేసి ప్రజల్ని అడిగే ప్రయత్నం చేయకపోగా, డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎలా చూడాలి? అంటే వాళ్ళకి కావాల్సింది ప్రజలు కావాలా? లేదంటే సీఎం సీట్ కావాలా జగన్‌మోహన్ రెడ్డి గారికి? అంటే రెడ్ కార్పెట్ ఎయలేదు. ఆయన గారి కోసం. ఇప్పుడు ఆయన ఎవరినన్నా పలకరించాలన్నా, ఆ! పరామర్శించాలన్నా రెడ్ కార్పెట్ ఎయాలి. ఏది ఇప్పుడు అప్పుడు అస్సాంని తుఫానా ఏదో వచ్చింది ఆయన సీఎంగా. ఆ! అవును సార్. రైతుల ఆ! దగ్గరికెళ్ళలేదు ఆయన. రైతులనే పిలిపించుకున్నాడు ఒడ్డుకి. అవును. పిలిపించుకొని రెడ్ కార్పెట్ పరుచుకున్నాడు. ఆ! హ్మ్. మంచి ఆ రైతులు గూడా ఎలా ఉండాలో తెలుసా? మట్టి కొట్టుకుని మామూలు ఆ బట్టలతో రాకూడదు. వైట్ అండ్ హ్మ్. వైట్ టినోఫాల్ లాగా ఉండాలి మెరిసిపోతా. అట్లాంటి ఆళ్ళనే పరామర్శిస్తాడు. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్సా? ఏంటా గ్రాఫిక్స్? వీఎఫ్ఎక్స్. ఇప్పుడు సాక్షి పేపర్ చూసేప్పుడు నీతో మాట్లాడేటప్పుడు ప్రచార విపత్తంట చంద్రబాబుకి. ఆ! చంద్రబాబుకి గాదు ప్రచార విపత్తు నీకు. హ్మ్. ఏది ప్రచార విపత్తు కాకపోతే వాళ్ళు కంకులిచ్చారు. ఆ! రైతులు ఏవంటే వరి కొట్టుకుపోయిందని వరి కంకులిస్తే హ్మ్. కనీసం పట్టుకోలా. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఎళ్ళాడు. ఆ వెళ్ళాడు కోడూరు సార్. పొలంలో దిగాడా లేదా? దిగారు. అంటే ఇప్పుడు రైతులు కంకులు అయన్నీ చూపిస్తున్నారు. పంట చేతిలో పెడితే చూడటం, పలకరీయటం, హ్మ్. మాట్లాడటం, కష్టం తెలుసుకోవటం. అసలు జగనే ఒక విపత్తమ్మా. హ్మ్. మొంతా గాదు. హ్మ్. తిత్లీ గాదు. హుద్‌హుద్ కాదు. జగనే ఒక విపత్తు. ఈ విపత్తు బారి నుంచి ఆంధ్రప్రదేశ్‌ని ఎవరు కాపాడతారు చెప్పు? చంద్రబాబు నాయుడు గారా? మరి ఆయనే. ఏది విపత్తులు బాంధవుడు ఆయనే గాబట్టి ఆ! హ్మ్. బాంధవుడు ఆయనే గాబట్టి ఆయనే ఒడ్డున పడేయాలి. అంతే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.